హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దానిపైన కూడా మీరు క్లిక్ చేసినట్టయితే కన్నా ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక శుభార్త అయితే తీసుకొచ్చాడనమాట. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాము. వీడియో చూసే ముందు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎవరికైనా కానీ అర్థమవుతుందన్నమాట. మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయాలనుకుంటే ఈ వీడియో అనేది మన ఛానల్లో అనేది గవర్నమెంట్ నుంచి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్లో అనేది ఉంటుందన్నమాట. షేర్ అనే బటన్ వస్తుంది, దానిపైన టచ్ చేసినట్టు అయితే కన్నా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ ద్వారా అయితే ఈ 3 యాప్ల ద్వారా అనేది మీ బంధుమిత్రులకి షేర్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా చూసుకున్నట్టు అయితే కన్నా ఈ జూలై 20వ తారీఖు నుంచి అయితే కన్నా ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల మాత్రానికే పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేశాడనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కన్నా ఇంకా ఎవరైనా కానీ మిస్ అయిపోయిన వాళ్ళు ఉన్నా కానీ మీరు 19వ విడత 18వ విడత ఈ విడతల వారు మిస్ అయిపోయిన వాళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఇప్పటి వరకు చూసుకుంటే 2000 రూపాయలు మాత్రానికి మీ ఖాతాలో అనేది అమలు చేశాడు మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా ఇప్పుడు మళ్ళీ 19 విడతలు వేస్తాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ 20వ విడతగానే మీ ఖాతాలలోకి అమలు చేయబోతున్నాడు అన్నమాట. ఎప్పటి నుంచి వస్తుంది డబ్బులు అనేది మీరు ప్రతి ఒక్కరూ కూడా మీ ఊర్లో మీ సేవా సెంటర్ దగ్గరికి వెళ్ళి పిఎం కిసాన్కి ఖచ్చితంగా అనేది అప్లై అనేది చేసుకోవాలన్నమాట. ఇంతకుముందు మీరు మిస్ అయిపోయినా కానీ ఇప్పుడు 20 విడతతో పాటు ఈ డబ్బులు అనేది మీకు ఖాతాల్లోకి ఖచ్చితంగా అనేది మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా అనేది మీ ఖాతాల్లోకి అమలు అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంకా మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందా అనేది ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మీరైతే కనుక ఈ పిఎం కిసాన్ డబ్బుల కోసం అయితే కనుక ఈ అప్లై చేసినప్పుడు ఇచ్చినారో వాళ్ళు మాత్రానికి అదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి అమలు అవుతాయి అన్నమాట. మీరు అప్లై చేసుకున్న మేము మాకు డబ్బులు వస్తాయనుకుంటే కుదరదండి. మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలి, ఈకేవీసీ అనేది చేసుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక రైతుల కోసం అనేది రైతు గుర్తింపు కార్డు అనేది ఏర్పాటు చేశారు కాబట్టి ఈ రైతు గుర్తింపు కార్డు కోసం కానీ మీరు అప్లై చేసుకున్నట్టయితే కానీ ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మాత్రానికే గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీరనేది పొందగలుగుతారన్నమాట. ఖచ్చితంగా అనేది ఈ రైతు గుర్తింపు కార్డు ఎవరైతే కనుక చేయించుకుంటారో రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రానికే పిఎం కిసాన్ డబ్బులు కావచ్చు, అన్నదాత సుఖీభవ డబ్బులు కావచ్చు, రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ ఎటువంటి చిన్న పథకాలు వచ్చినా కానీ మీకు ఖచ్చితంగా అనేది వస్తాయన్నమాట. ఖచ్చితంగా అనేది రైతు గుర్తింపు కార్డు అనేది మీరు చేయించుకోవాలన్నమాట. రైతు గుర్తింపు కార్డు ఉంటేనే ఈ పథకాలు అనేది మీకు అనేది అందిస్తాయన్నమాట. ఈ 20వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ నుంచి అయితే కన్నా మీ ఖాతాల్లోకి ఇప్పటి వరకు చూసుకుంటే 2000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేశాడు మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి. ఇప్పుడు చూసుకున్నట్టు అయితే కన్నా ఒకేసారి ఇప్పుడు మళ్ళీ డబ్బులు పెంచి మరీ రైతుల ఖాతాల్లోకి మనకి కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి 4000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అతి తొందరలో అనేది వేయబోతున్నాడు అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అనేది మీకు గతంలో ఆగిపోయిన మిస్ అయిపోయిన పథకాలు కొని మీకు 20 విడతతో పాటు కొని మీకు మీ ఖాతాల్లోకి అమలు అవుతాయన్నమాట. ఖచ్చితంగా అనేది ఎవరైనా కానీ పిఎం కిసాన్ డబ్బులకి అమలు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రానికే ఈ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేస్తే పిఎం కిసాన్ డబ్బులు అయితే కనుక రైతుల ఖాతాల్లోకి వేయబోతున్నాడు అన్నమాట.
ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి రైతులు వచ్చేసి మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి పీఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా రైతుల ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట. అన్నదాత సుఖీభవ డబ్బులు ఒకేసారి అనేది 2 పథకాలు అనేది మీ ఖాతాల్లోకి అమలు కాబోతున్నాయి అన్నమాట. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రైతుల కోసం అయితే కన్నా ఇప్పుడు 2 పథకాలు అనేది మీ ఖాతాల్లోకి అనేది అమలు చేయబోతున్నాడు అనమాట. అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం ఎవరైతే కానీ ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో ఖచ్చితంగా అనేది మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఒక లిస్ట్ అనేది వచ్చింటుంది అనమాట. ఆ లిస్ట్లో అనేది మీ పేరు ఉందా లేదా అని ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసుకోను అనమాట. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అయితే కన్నా మీ బ్యాంక్ అకౌంటు ఏ అకౌంట్ అయితే కన్నా మీరు అన్నదాత సుఖీభవ డబ్బుల కోసము అప్లై చేసుకున్నప్పుడు అయితే కన్నా ఇచ్చారో అదే బ్రాంచ్ అదే అకౌంట్ ఎత్తుకొని అదే బ్రాంచ్లోకి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా అనేది ఎంపీసీ లింక్ అనేది చేసుకున్న వాళ్ళకి మాత్రానికే ఈ డబ్బులు అనేది వస్తాయన్నమాట. ఒకసారి మీ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా ఎంపీసీ లింకు ఈకేవీసీ అనేది చేసుకున్న వాళ్ళకి మాత్రానికే అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయన్నమాట. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా ఎవరైతే అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అప్లై చేసుకున్న రైతులు ఉన్నారో ఒక రైతు గుర్తింపు కార్డు అనేది ఏర్పాటు చేశాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి. ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రానికి అనేది ఈ పథకాలు అనేది లభిస్తాయి అన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అనేది తీసుకొచ్చాడు కాబట్టి ఈ రైతు గుర్తింపు కార్డు ఖచ్చితంగా కంపల్సరీ అనేది మీరు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ రేషన్ కార్డ్ జిరాక్స్, అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మీ భూమి పాస్బుక్ జిరాక్స్ ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ మీరు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి ఎత్తుకొని వెళ్ళారంటే అక్కడ అప్లై చేసుకున్నట్టయితే కన్నా రైతు గుర్తింపు కార్డు అనేది మీకు వస్తుందన్నమాట. ఆ రైతు గుర్తింపు కార్డు ఉంటే మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించి చిన్న ఎటువంటి పథకాలైనా కానీ మీకు అనేది పొందగలుగుతారనమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకు మాత్రానికి ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు కొని ఇప్పుడు కొని వస్తుందన్నమాట. ఎందుకంటే మీరు రైతు గుర్తింపు కార్డు ఎలా ఎందుకు చేయించుకోవాలంటే రైతు మీరు అని గుర్తించుకునే దానికి మాత్రానికే చేయించుకుని రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కానీ వస్తాయి అన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి మాత్రానికి ఈ జూన్ 20వ తేదీ నుంచి అయితే కానీ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కానీ మీ ఖాతాల్లోకి అమలు కాబోతుందన్నమాట. ఒకేసారి అనేది 7,000 రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది. అందుకనే 2 పథకాలు అనేది ఒకేసారి మీ ఖాతాల్లోకి అమలు కాబోతున్నాయి అన్నమాట. పీఎం కిసాన్ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి 20వ తేదీ నుంచి అయితే కన్నా జూలై 15వ తేదీ వరకు అనేది ఈ 2 పథకాలు అనేది ఒకేసారి అనేది పడతాను. జూలై 16వ తేదీ వరకు అనేది పడుతున్నాయి మీ ఖాతాల్లోకి అమలు అవుతాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబర్ అనేది చేసుకోకుండా ఉంటే కన్నా బ్లాక్ కలర్లో అనేది ఉంటుందన్నమాట. దానిపైన టచ్ చేసినట్టయితే కన్నా మన ఛానల్లో ఎప్పుడు వీడియో చేసినా కానీ మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా అనేది వస్తుందన్నమాట. వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైందనమాట. ప్లీజ్ అని లైక్ చేయండి.